హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శ్రీరస్తు ఫుడ్ వరల్డ్. ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే రాయలసీమ స్టైల్ చికెన్ దమ్ బిర్యానీని ఎలా తయారు చేయాలో నేను మీకు చూపిస్తానండి. నేను 1 kg చికెన్తో చేశానండి. పర్ఫెక్ట్గా వచ్చింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. చూడండి, రైస్ ఎంత పర్ఫెక్ట్గా పొడి పొడిగా వచ్చింది. కింద చికెన్ మాత్రం జ్యూసీ జ్యూసీగా ఉందండి. ఇంకెందుకు ఆలస్యం, కావలసిన పదార్థాలు, తయారీ విధానం చూసేద్దాం పదండి. ముందుగా కావలసిన పదార్థాలు: షాజీరా, చెక్క, లవంగం, బిర్యానీ ఆకు, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ. వీటితో పాటుగా ఆయిల్, పసుపు, కారం, గరం మసాలా, చికెన్ మసాలా, పెరుగు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా చేసుకునేదైతే బాగుంటుందండి, నెయ్యి, టొమాటో, ఆనియన్స్, కరివేపాకు, పుదీనా అండ్ కొత్తిమీర రెండు కడిగి నీట్గా పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ చేసి ఫస్ట్ పక్కన పెట్టేసుకుందాము. బాణీలు పెట్టి ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అవుతుంది, ఎర్రగడ్డలు వేసేద్దామండి. వేసేసి బాగా వేయించుకోవాలి. బాగా రెడ్ కలర్ రావాలండి. బాగా హీట్ అవ్వనివ్వాలి. మనకి ఫ్రైడ్ ఆనియన్స్తోనే బిర్యానీలోని హాఫ్ టేస్ట్ వస్తుందండి. ఇలా బాగా రెడ్ కలర్ వచ్చాక ఇలా ఉండాలండి. అంతా రెడ్ కలర్ వచ్చేసేయాలి. అవి బాగా వచ్చేస్తూనే దాన్ని తీసి పక్కన పెట్టేసుకుందామండి. ఇలా వచ్చేసేయాలండి బాగా రెడ్ కలర్. అప్పుడు మంచి టేస్ట్ వస్తుందండి బిర్యానీకి. వీటిని తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇందులో మనం ఫస్ట్ రైస్ 1 అవర్ పాటు నాననివ్వాలి. సో 1 అవర్ పాటు కడిగి పక్కన పెట్టేసుకుందామండి బియ్యాన్ని. ఇప్పుడు చికెన్ని మ్యారినేషన్ చేసుకుందాం. ఏ గిన్నెలో అయితే మనం బిర్యానీ చేయాలనుకుంటామో ఆ గిన్నెలోనే మ్యారినేషన్ అండి. 1 టీ స్పూన్ షాజీరా, 2 లవంగాలు, 1 ఇంచు చెక్క, 2 మరాఠీ మొగ్గ, 2 అనాస పువ్వులు, 2 బిర్యానీ ఆకు. ఇందులోకి నేను 4 టేబుల్ స్పూన్స్ కారం తీసుకుంటున్నానండి. 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ చికెన్ మసాలా, ధనియా పౌడర్ 2 స్పూన్స్, హాఫ్ స్పూన్ పసుపు, ఇందులోకి ఫ్రెష్గా రెడీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందామండి. 3 స్పూన్స్ వేసుకుంటున్నాను నేను. ఇందులోకి చాప్ చేసి పెట్టుకున్న 2 టమాటోస్ అండి, బాగా మాగిండేటివి. అలాగే ఇందులోకి హాఫ్ లెమన్ని స్క్వీజ్ చేసేసుకుందామండి. ఇందులోకి ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకుందాం. 2 స్పూన్స్ అండి సాల్ట్.
1 స్పూన్ ఘీ కూడా యాడ్ చేసేసుకుందామండి ఇందులోకి. ఆల్రెడీ ఫ్రైడ్ ఆనియన్స్‌కి యూజ్ చేసిన ఆయిల్‌ని ఇందులోకి ఏసుకుంటున్నానండి 1/2 కప్. ఇందులోకి మనము 1 కప్ చిలికిన పెరుగుని వేసుకుందామండి. వీటన్నిటిని బాగా చేత్తో మ్యారినేషన్ చేయాలి. చేత్తోనే కలపాలి. మీరు స్పూన్‌తో కలుపుతానంటే అంత టేస్ట్ రాదు. ప్రతి ఒక్క ముక్కకి బాగా మసాలా పట్టేలాగా బాగా కలపాలండి. బాగా దానికి మసాజ్ చేస్తున్నట్టుండాలి. చాలా బాగా కలపాలి. ప్రతి ఒక్క ముక్కకి మసాలా అనేది ఖచ్చితంగా ఉండాల. మీరు చూస్తున్నారు గదా! ఇలా బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకొని 1 అవర్ పాటు దీన్ని బాగా మ్యారినేట్ కానివ్వాలి. ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్‌ని 1 పార్ట్ ఇందులో వేసేసుకుందాము. చెప్తున్నాను గదండీ! 1 అవర్ పాటు బాగా మ్యారినేట్ అవ్వనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి పుదీనా, కొత్తిమీర, కరివేపాకు 3 వేసేసుకుందామండి. వీటిని గూడా బాగా ఒకసారి కలిపేద్దాము. వీటిని పక్కన పెట్టుకొని 1 అవర్ మ్యారినేషన్ తర్వాత మనం రైస్‌కి వాటర్ పెట్టుకొని ఎసరు కాచుకుందామండి. రైస్‌లోకి, వాటర్‌లోకి షాజీరా, అనాస పువ్వు, 1 ఇంచు చెక్క, మరాఠీ మొగ్గలు 2, యాలక్కులు 3, ఒక బిర్యానీ ఆకు వేసి బాగా ఉడకనివ్వాలండి. ఇందులోకి మనము రాక్ సాల్ట్‌ని వేసుకుందామండి. ఇక్కడే అండి మనకి రైస్‌కి పర్ఫెక్ట్‌గా కుక్ అయ్యేలాగా చేసుకోవాలి. ఒక 3 పచ్చిమిర్చిని ఇలా అడ్డంగా అయినా చీల్చేసుకోవచ్చు. ఇలా తుంచైనా
కదండి, పర్ఫెక్ట్గా కుక్ అయింది. రైస్ చూస్తే పొడి పొడిగా వచ్చింది. ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చింది. రాయలసీమ స్టైల్ చికెన్ దమ్ బిర్యానీ అండి. పర్ఫెక్ట్గా వచ్చిందండి. జ్యూసీగా పర్ఫెక్ట్గా ఉందండి. నాకైతే చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది. మీకు ఎలా అనిపించిందో నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. నా వీడియో గిన మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసిన యూట్యూబ్ ఛానల్కి మీరే హోప్ అవుతారండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.